నమస్కారం వివర్స్. కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిషారణ్యమునందు మహామునులందరూ కలిసి చిదానందుణ్ణి స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవని, వేదవ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటకు పడలేకుంటిమి, మమ్ముద్ధరింపుము. మానవుడెన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము పడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, వృషికేశ, నన్ను కాపాడుము అని మైమరిచి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రమునకు నేనెంతయో సంతోషించితిని. నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకొనుచున్నాను. కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండునటులా అనుగ్రహింపుము. మరేదియును నాకక్కరలేదు అని వేడుకొనెను. అంతా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదీనుగాక మరి ఒక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయువారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాస్యమందు వ్రతమును చేయని వారు నరకకూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితంగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజ్యమున శయనింతును. ఇప్పుడు నీవొసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయంగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషపాన్పు మీద పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా,
ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహాత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతమాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి. ఏకోనవింశత్యధ్యాయము. 19వ రోజు పారాయణము సమాప్తము. 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.